1 వెనిలా మిల్క్ షేక్. బానే ఉన్నాను కదా. రే నువ్వు ఇక్కడ ఉండు, లేకపోతే నేనే వెయిటర్ అనుకుంటున్నారు. నిన్నెవడు ఉండమన్నాడు? నా పని నేను చేసుకుంటాను కదా. చెప్పండి అన్న. ఏం చేస్తున్నావురా? బయటకు వచ్చానన్న. పెళ్లి కూతురు ఫోటో పంపించాను, వచ్చిందా? ఇప్పుడే వచ్చింది నాన్న. అమ్మాయి బాగుందా? చాలా బాగుంది నాన్న. ఏం చేయమంటావు మరి? మీ ఇష్టం నాన్న. వాళ్ళకి ఓకే చెప్పానా? ఏమన్నారు? అదేరా, వాళ్ళకి ఓకే చెప్పానా అని అడుగుతున్నాను. ఇప్పుడేం వద్దు నాన్న, తర్వాత మాట్లాడతాను. అలా కాదు, నువ్వు లేకుండా నేను ఉండలేను బేబీ, నా ప్రాణం నువ్వే. నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను బేబీ, నా పేక్ కోసుకొని చచ్చిపోతాను. మా పేరెంట్స్ ఒప్పుకోపోతే ఏం చేస్తావు బేబీ? ఏంటేంటి? నీకోసం ఈ ప్రపంచాన్ని ఓడిస్తా బేబీ, మీ పేరెంట్స్ మాత్రం చిటికలో లేపుకుపోతా. ఈవిడొచ్చిందంటే పిక్చర్లోకి. ఏంట్రా లేపుకెళ్ళేది? నీ వయసు ఎంత? 15. నీ వయసు ఎంత? 14 ఇయర్స్. చాలా పెద్దోళ్ళు. తీసుకెళ్ళి ఏం చేస్తావురా? డైపర్స్ కొంటావా? ఉన్న పరంగా డైపర్స్ ఎన్ని సజెస్ట్ చెప్పు. అమ్మా నాన్న బుద్ధిగా చదువుకోమంటే ప్రేమ పెళ్ళి అని మీరు చేసే పనులివా? మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ చెప్పండి. పద బేబీ, మనం పెళ్లి చేసుకొని మన ప్రేమ గ్రేట్ అని ఈ ఆంటీకి ప్రూవ్ చేద్దాం. ఆంటీయా? పద బేబీ. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఈ పెద్దోళ్ళున్నారే మన ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోరు. ఎక్కడున్నావే? పక్కనే ఉన్నానే, వచ్చేస్తున్నాను. ఇంకెంతసేపే, నేను వెళ్తున్నా. వద్దు వద్దు, వచ్చేస్తున్నాను 10 నిమిషాల్లో. ఇక్కడ నాకు అంత కంఫర్టబుల్గా లేదు, చాలా డిస్కస్టింగ్గా ఉంది. కాస్త వెయిట్ చేయవే, వచ్చేస్తున్నాను. ఇంతకన్నా వెయిట్ చేయడం నా వల్ల కాదు. అది కాదే, వచ్చేస్తున్నామే. ఇంకేమనుకు, నేను వెళ్తున్నా. ఈ అమ్మాయికి లవ్ అంటే ఎలర్జీలా ఉంది. నా వాచ్ పాడినట్టుందిరా. 2 మినిట్స్ని 30 మినిట్స్లో చూపిస్తుంది. అంటే దానిలో చిన్న పనుంటే చూసుకొని వచ్చాను. వాళ్ళ సిగ్గుపడక తల్లే, ఆడింకేదో అనుకుంటాడు. మమ్మల్ని ఎందుకురా అలా చూస్తావు? నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు అప్పుడే పెళ్ళెందుకు, మిమ్మల్ని చూస్తున్నాను కదా, నాకు అది చాలు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ ఇద్దరు బలైపోయారు కదా, ఇప్పుడు నేను కూడా బలైపోవాలా? కొట్టాననుకో, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నా. ఇప్పటికిప్పుడు మంచి అమ్మాయి అంటే అమ్మాయి అంటే గుర్తొచ్చింది. ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరా అమ్మాయి? నీకెందుకో అంత హుషారు. అంటే అమ్మాయి కదా అని. మరి నేనెవరు? నువ్వు అమ్మాయి కాదు, స్వర్గం నుంచి దారి తప్పిపోయి వచ్చిన దేవకన్యవి. కొంచెం ఎక్కువైనట్టుంది. తెలుసుగా నీ తొండమోకం అని. నువ్వు చెప్పరా. ఒక చిన్న తేడా కనిపిస్తే చాలు వీడియో తీసి వైరల్ చేసి ఈ రోజుల్లోని ఇది తప్పు అని తెలిసి డైరెక్ట్గా రియాక్ట్ అయింది చూడు, అక్కడే అనిపించింది షీ సంథింగ్ డిఫరెంట్ అని. నేను ఫోటో కూడా తీశాను. ఏమైంది వీడికి? దీనికేం కనిపించింది? ఏమైంది అలా ఉండి పేరు? కొంప తీసుకు రోమి స్ట్రోక్ అయిపోయిందా ఏంటి? లేదు కదా.
ఇది అవదమ్మా. కష్టమే. ఏంటి అవ్వదు? ఏది కష్టం? అవునా? అవునరా, తను మా ఆఫీస్ కొలీగ్, ఇన్ఫాక్ట్ టీమ్ లీడ్ కూడా. మనిషిలా కనిపిస్తూ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ లేని మర ఆడ మనిషి. రియాకి 8 ఏళ్ళు ఉన్నప్పుడు రియా వాళ్ళ ఫాదర్ రియా వాళ్ళ మదర్ని ఏ కారణం లేకుండా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేసి చిత్రహింసలు పెట్టేవాడు. అది తట్టుకోలేక వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంది. రియా ఫాదర్ కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అండ్ రియాని కూడా ఆడపిల్ల అని జాలి లేకుండా రోడ్డు మీద వదిలేశాడు. అప్పటి నుండి రియా ఒంటరిగా ఆర్ఫనైజ్లో పెరిగింది. తన బ్యాడ్ లక్ ఏంటో ఎవరూ కూడా అడాప్ట్ చేసుకోలేదు. ఆ క్షణం నుంచి రియాకి మనుషులన్న, సొసైటీ అన్న చిరాకు, రిలేషన్స్ అంటే అసహ్యం పెరిగింది. ప్రతి మగాడిలో తన తండ్రినే చూస్తుంది. మగాడన్న పదమే నచ్చదు. ఓ, అంటే ఫిగర్ చూసి గులివింది అనుకున్నాను. తిమింగలం అన్నమాట. చి, ఎవడి కంపెనీలో రాసింది? అదిరా, తనకి బంధాలు బంధుత్వాలు అంటే అస్సలు నమ్మకం లేదు. లైఫ్ అంతా సింగిల్గా ఉండిపోదామనే ఫిక్స్ అయింది. ఈ లవ్, పెళ్ళి, హస్బెండ్ అంటే పెద్ద బూతుల్లా చూస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? ఓకే ఐడియా. చిచ్చి, నేను అలా చేయడం ఏంటి? ఆయన నేనేంటి, నా గ్లామర్ ఏంటి? అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయను. పోనీ నీ దగ్గర ఏదైనా ఆప్షన్ ఉందా? ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఏంటి? అదే చేద్దాం. నీ అబ్బా. వస్తాను, నాకు పని ఉంది. హే, వీడెవడో చూడు, వెరైటీగా ఉన్నాడు. వెరైటీగా కాదు, వర్స్ట్గా ఉన్నాడు. వేస్ట్ ఫెలో. ఈ ఆఫీస్ పేపర్స్ మీద పసుపు పెట్టి ఓం రాస్తే బాగుంటుందేమో. హలో చైత్ర గారు. హలో పీపీ గారు. అబ్బా, మీరు పీపీ గారు అంటుంటే అదేంటోనండి ఎంత వినసొంపుగా ఉంటుందో. ఎందుకో మరి మేం పీపీ అంటేనే బూతులాగా వినిపిస్తుంది. వేస్ట్ ఫెలో. మధ్యాహ్నం లంచ్కి ఏం తీసుకొచ్చారు? ఆవకాయ పప్పు. అబ్బా, నాకు అదంటే అంత ఇష్టము. మరి మీరేం తెచ్చుకున్నారు? పాలకూర పప్పు. రాను రాను ఆఫీసు వడా పార్క్లా తయారవుతుందిరా బాబు. పులిపండు గారు. రాజుగారు, మరి అదే పులి పండు కాదండి, పులి పాండు రంగారావు. రంగారావు లంగారావు మనకెందుకండి? రంగారావు గారు, నాకు ఒకటి కొట్టేస్తుందండి. ఏంటది? ఉన్న పొలంగా ఈ కంపెనీ అమ్మిస్తే మన అందరి పరిస్థితి ఏంటండి? ఏముందండి, మీరు ల్యాండ్ అమ్ముకుంటారు. మీ మూలికి పార్సల్ అయిపోయిందండి, ఆన్లైన్లో వచ్చేస్తుంది. ఆడు మూలికలు అమ్ముకుంటాడు, మరి నేను చేసుకుంటా. అది నిజమే. అప్పుడు మీకు అసలు ఆవిడ పిల్లనే అవడు. అదే కదా నా బాధ. అప్పుడప్పుడు అంగన్వాడీ ఆంటీ అయినా పర్లేదు అనిపిస్తుంది. అంగన్వాడీ ఆంటీయా?
కానీ అది కూడా అవడం లేదే. ఎంత కరువులో ఉన్నాడా? మొహం మీద నో చెప్పేస్తున్నారండి. ఫేస్ వాల్యూ ఎలా ఉంటుంది మరి? గైస్, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. ఏ సూపర్, మేడం గారు రిజైన్ చేస్తున్నారు. ఏసీసీ, నీకు చెప్పానా నేను రిజైన్ చేస్తున్నానని? చే, రిజైన్ కదా, మరి గుడ్ న్యూస్ అన్నావు. మా పెళ్ళికి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రేక్షకులారా, అది నేనే. అబ్బో, పెళ్ళంట. రీసెంట్గా మా రిలేషన్ కోసం ఇంట్లో చెప్పాం. సో వి బోత్ గెటింగ్ మ్యారీడ్ సూన్. పెళ్ళా? పెద్దోళ్ళు ఒప్పించుకున్నారా? నేను ఉంటానైతే. పీపీ గారు, మీరు వెళ్ళకండి సార్. మీరు వదలకండి మేడం. అయినా మీకు ఏం తెలుసు మేడం మా బాధ. ఒక్కోసారి పెళ్లి కాకుండానే చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది. అవును సార్, చాలా బాధగా ఉంటుంది. మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. మనల్ని సార్ సార్ పీపీ గారు, మనల్ని ఏం లేదు మేడం, ఏం లేదు. హే కంగ్రాట్స్, మన ఆఫీస్లో ఫస్ట్ పెళ్లి చేసుకోబోయేది మీరే. సో టుడే ఈవినింగ్ విల్ హ్యావ్ ఎ పార్టీ, ఓకే? గైస్, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? రియా, మన శిరీషాని దున్నపోతుకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. సార్, దున్నపోతు ఏంటి సార్? దున్నపోతులు దనా. సారీ ఛాంప్, అదే మన దున్నపోతుల దానాకిచ్చి పెళ్లి చేయబోతున్నారంట. ఏం సాధించారని పెళ్లి చేసుకుంటున్నారు? ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఓకే, గో బ్యాక్ టు వర్క్. ఇదేంటి ఎలా చూస్తుంది? ఏమైందే నీకు? అందరి ముందు అలా రియాక్ట్ అయ్యావు? నువ్వు నిజంగా మీ ఇంట్లో నీ రిలేషన్ గురించి చెప్పావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఏం లేదులే. ఎందుకే ఇంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఒంటరిదానిగా తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తున్నా. దీంట్లో ఆలోచించడానికి ఏముంది? నువ్వు కూడా మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకో. అప్పుడు ఇంత ఆలోచించాల్సిన అవసరమే ఉండదు కదా. మంచి అబ్బాయా? కొత్తగా మాట్లాడుకు సిరి. అసలు ఈ భూమి మీద మంచి మగాడనేవాడు ఉన్నాడా? అలా అంటావేంటే? ఈ రోజుల్లో మంచి అమ్మాయిల కన్నా మంచి అబ్బాయిలే ఎక్కువ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలే బాగా అర్థం చేసుకుంటున్నారు. మన గురించి మంచిగా ఆలోచించి అర్థం చేసుకుంటే చాలు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఈ రోజుల్లో మంచి మగాడే లేడు కదా. అర్థం చేసుకునేవాడు దొరకాలనుకోవడం మన పిచ్చితనం. పోనీ నా మాట విని ఒకసారి రిలేషన్షిప్లోకి వెళ్ళి ట్రై చేయి. నచ్చితే కంటిన్యూ చేయి, లేదంటే వదిలేసే. ముందు వాడి చూసి తర్వాత నమ్మడానికి ఇదేమైనా డిటర్జెంట్ పౌడర్ అనుకుంటున్నావా? ఓ, ఈ మధ్య టీవీ కూడా చూస్తున్నావు నువ్వు? నువ్వు ఏమి అనుకోనంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు చూసాం కదా, హస్బెండ్ ఫర్ రెంట్ అని బోర్డు పట్టుకుని ఒక అబ్బాయి బస్ స్టాప్లో నుంచి ఉన్నాడు. అతన్ని హైర్ చేసుకుందాం. వాడికంటే ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. జస్ట్ ఒక జాబ్లో చూస్తాడు, చెప్పింది చేస్తాడు. ఒక ప్రాపర్ రిలేషన్షిప్లో ఎలా ఉండాలన్నది కండిషన్ పెడదాం. నో, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అసలు హస్బెండ్ అనే కాన్సెప్టే తప్పు. అందులోని డూప్లికేట్ హస్బెండ్. ఐ డోంట్ థింక్ సో. అదే తప్పైతే వాడెందుకు చేస్తాడే? ఆ విషయానికి వస్తే నన్ను చూడు. నా ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది కాబట్టి ఆఫీస్లో అందరూ చప్పట్లు కొట్టారు, గ్రేట్ అంటున్నారు. ఇన్ కేస్ ఇంట్లో ఒప్పుకోకుండా నేను కలిసి ఉంటే అప్పుడు మేము చేసేది తప్పే కదా. అయినా నేను నీ అంత తెలివైందని కాదమ్మా, నువ్వే ఆలోచించుకో.
ఎందుకు అలా చూస్తుంది? ఉప్మా కావాలేమో. హీ. ఉప్మా తింటావా? నేను ఆలోచించాను. ఉప్మా కోసమా? జీడిపప్పుతో కావాలి కదా నీకు? ఆర్డర్ పెట్టినా? నేను అబ్బాయితో మాట్లాడాలి. ఏ అబ్బాయితో? అదే ఆ ఆటగాడితోని. మార్నింగ్ బస్ స్టాప్లో చూసాం కదా, తనతో మాట్లాడాలి. సరే కాల్ చేస్తా. అబ్బా దొరికేసానే. అంటే మా దున్పోతు గడికి ఇటువంటి ఆటల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. తనకి చెప్తే తను ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటాడు. అవునులే, అందరూ ఒకటే కేటగిరీ కదా. ఆటగాడా